ఈ 20 రోజుల్లోనే అనేక మంది ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుని కృప మనమందరము సజీవులుగా ఉండి యేసయ్య నామాన్ని మహిమపరచడానికి ప్రభు మనకు చూపిన కృప కొరకు దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్య ధ్యానము నిమిత్తమై కీర్తనలు గ్రంథము 13వ కీర్తన 5వ చరణాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 13వ అధ్యాయము 5వ వచనం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు తన మనసులో జరిగినటువంటి సంఘర్షణలలో తాను గెలుపొందినట్టు, తన తలంపులలో తిరిగి మరొకసారి పూర్తి నమ్మకం, ధైర్యం చేకూరాయని చూపిస్తూ ఉన్నాడు. ఆందోళన చెందిన మనసుకు దేవుని కృపపై నమ్మకం ఉంచడం ఒక గొప్ప ఔషధం, ఒక మెడిసిన్ లాంటిది. దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని జయించేది నమ్మకం. నమ్మకం వలనే అన్నీ చేయగలుగుతాం. దేవుని వాక్యం ఎలాగూ సెలవిస్తోంది. ఏమని అంటే, ఒక చోట నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. మనం నమ్మితే మనము జయించడానికైన కృప దేవుడు ఇస్తాడు. జయించాలంటే మన దృష్టి మనపై నుంచి, మన కష్టాల నుంచి దేవుని వైపుకు మనం తిరపాలి. దేవుని వైపుకు మనం ఎప్పుడైతే మన దృష్టి నిలుపుతామో దేవుడు కృప జయ జీవితాన్ని అనుగ్రహించడానికి కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులను దేవుని మీద నమ్మకంతో చూడడం నిరుత్సాహాన్ని, నిరాశను కలిగించే తలంపులన్నిటినీ జయించగలుగుతోంది. ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదు తన పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. కూడి ఉన్న దేవుని బిడ్డలారా, దావీదు దేవుని కృపయందు నమ్మిక ఉంచితే మీరు దేని యందు నమ్మిక ఉంచారు? లోకం వైపా, లోక పద్ధతుల వైపా, లోకపు ఐహిచార వైపా, లోకంలో ఉన్న పరిస్థితులు, దేని మీద మనం దృష్టి పెట్టాం? మన యొక్క దృష్టి దేవుని మీద ఉండాలి. కష్టాల మీద కాదు, శ్రమల మీద కాదు. మన మనసు దేవుని మీద ఉండాలి. చూడండి, ఒక చోట రాయబడుతుంది, ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటుందో వానిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు దేని యందు విశ్వాసం ఉంచారు? దావీదు మాత్రం ఒక మాట అన్నాడు, నేనైతే దేవుని కృప యందు నమ్మిక ఉంచాను. హల్లెలూయా. నేనైతే దేవుని కృప యందు నమ్మిక ఉంచాను. మీరు దేని యందు నమ్మిక ఉంచారు? ఈరోజు క్లుప్తంగా కొన్ని మాటలు విందాం. దేవుని అసలు కృప ఏంటి అంటే, మన అందరికి తెలుసు, కృప అనగానే ఏమండి, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన కటాక్షం, ధన్యకరమైన జీవితం. అది మన మీద లేకపోతే మనము క్షేమంగా ఉండేవారం కాదు. ప్రారంభంలో మీతో చెప్పినట్టు ఈ 20 రోజుల్లో వేలాది మంది చనిపోయారు. వేలాది మంది చనిపోయారు. కానీ ఆ గుంపులో మనం లేము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని కృప మన మీద ఉంది కాబట్టి క్షేమంగా ఉండగలిగాం. కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. కృప ఏం చేస్తుందో తెలుసా అండి? దరిద్రత నుండి ఐశ్వర్యముగా మారుస్తుంది. దరిద్రత నుండి
ఐశ్వర్యంగా మారుస్తుంది దేవుని కృప. చూడండి అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి ప్రవేశింపవలెననియు. హల్లెలూయా. ఇక్కడ మనకి పౌలు గారు కనబడతారు. పౌలు గారు ఎక్కడికి వెళ్ళారంటే అంతియొక్కయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తన పక్షంగా చేసుకుని పౌలును రాళ్లతో కొట్టారు. ఆ పై వచనాల్లో మనం చూసినప్పుడు పౌలును రాళ్లతో కొట్టారు. పౌలును రాళ్లతో కొట్టిన తర్వాత అతను చనిపోయాడేమో అనుకుని ఊరు వెలుపలకు తీసుకెళ్లి వదిలేశారు. ఎవరిని? పౌలును. ఎందుకు కొట్టారు? సువార్త సేవ జరిగిస్తున్నాడు అని, జరగకూడదని కొట్టారు. సరే, ఆయన చచ్చిపోయాడేమో అనుకుని ఊరు వెలుపలకు తీసుకెళ్లి విడిచిపెట్టేశారు. కానీ ఆ పడవేసిన అతని చుట్టూ శిష్యులు నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో దెర్బేకు బయలుదేరిపోయాడు. చచ్చిపోయాడు అనుకుని ఊరవతలు పాడేశారు. శిష్యులందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు, చుట్టూ నిలబడ్డారు. అప్పుడు పౌలు లేచి నిలబడి, హల్లెలూయా, లేచి నిలబడి ఎక్కడికి వెళ్ళాడట? బయలుదేరి వెళ్ళి ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లోస్త్రాకును ఇకోనియాకును అంతియొకయాకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచాడు. శిష్యుల మనసులు దృఢపరిచి ఏమన్నాడు తెలుసా అండి? విశ్వాసమందు నిలకడగా ఉండండి. మనం అనేకమైన శ్రమలు అనుభవించే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. ఈరోజు కొన్ని బోధలు అన్ని కాదు, కొన్ని బోధలు ఎలా ఉన్నాయి తెలుసా? బాప్తిసం పొందండి, అద్భుతాలు జరుగుతాయి. బాప్తిసం పొందండి, మీకు బేదరికం ఉండదు. బాప్తిసం పొందండి, మీరు గొప్పోళ్ళు అయిపోతారు. బాప్తిసం పొందండి, మీ అవసరాలు తీర్చబడతాయి. బాప్తిసం పొందండి, రక్షణ పొందండి, దేవుణ్ణి నమ్మండి, ఇంక ఏమీ ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు, బాధ ఉండదు. అసలు ఇక్కడ పౌలు ఏమన్నాడు తెలుసా? వాళ్ళ యొక్క హృదయాలను బలపరిచి ఏమన్నాడు తెలుసా అండి? విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలని వారిని హెచ్చరించాడు. కూర్చున్న దేవుని జనాంగమా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట అంటే తెలుసా? శ్రమలు మనకే వస్తాయి. దేవుని నమ్మిన ప్రజలమైన మనకే శ్రమలు. గట్టిగా, బలహీనతలు మనకే వస్తాయి, రోగములు మనకే వస్తాయి. మనం అనుకుంటా ఉంటాం ఏమనంటే వేరువేరుగా ఉన్న వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, ప్రభువుని నమ్మిన నేనే ఇటువంటి పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది. కానీ ప్రభు ఎప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడు ఇలా చెప్పలేదు. ఎలాగూ మీ రోగాలు పోతాయి, మీ బాధలు పోతాయి, మీ కష్టం. అసలు పౌలు ఏమని హెచ్చరిస్తున్నాడు తెలుసా? శిష్యులకి ఏమని హెచ్చరిస్తున్నాడు తెలుసా? అనేకమైన కష్టాలు అనుభవించి పరలోక రాజ్యం వెళ్ళాలి. హల్లెలూయా. అమ్మా, ప్రభువుని నమ్మిన నీకు నాకే కష్టాలు, మిగతా వారి సంగతి నాకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. మీకు తెలుసా యోబు ఎంత నీతిమంతుడండి? ఆయన యథార్థత కలిగిన వాడండి, ఆయన దైవభక్తి కలిగిన వాడండి, ఆయన చెడుతనాన్ని అసహించుకున్నవాడు కదండి. చెడుతనాన్ని అసలు దగ్గరికే రానవలేదు. పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి కదండి ఆయన. అటువంటి యోబు, నీతిమంతుడైన యోబు జీవితంలోనే ప్రమాద పంచుల్లోకి వెళ్ళిపోయాడు.
మరణ పంచుల వరకు వెళ్ళిపోయాడు. కానీ వాటన్నిటిలో నిలబడి ఉన్నాడు గనక అతనికి జయ జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. అతనికి దరిద్రత నుండి ఏం చేశాడు? ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అంటే ఆయన ఏమి దరిద్రుడని నేను చెప్పట్లేదు. బహు సంపద కలిగి ఉన్నాడు. ఆయన అనేకమైన సంపదతో ఉన్నాడు, బిడలతో ఉన్నాడు. అన్ని ఒకేసారి ఒకదాని వెంట ఒకటి శ్రమ వచ్చి, శోధన వచ్చి కోల్పోయాడు, దరిద్రతలోకి వెళ్ళిపోయాడు. కానీ చివరికి అతను బూడిదలో కూర్చుని కూడా, అటువంటి దీనవస్థలోకి వెళ్ళిపోయి కూడా ప్రభు కొరకు నిలబడ్డాడు. కనుకనే ఐశ్వర్యము లేకపోతే గొప్ప సంపద దేవుడు అతనికి ఇచ్చాడు. ఆయన కృప ఎటువంటిదో తెలుసా? ధనవంతుని సహితము దరిద్రుని సహితము ధనవంతునిగా మార్చి ఐశ్వర్యవంతునిగా చేసేదే దేవుని. ఈరోజు అటువంటి వారు లేరా అండి? ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళే మనం ఉన్నాము. ఒకప్పుడు మనం, ఒకవేళ నాకు తెలీదు, వస్త్రాలు కూడా సరిగా లేని సమయాలేమో, ఆహారము కూడా కడుపు నిండని సమయాలేమో. కానీ ఇప్పుడు లేదది. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా అండి? 10 మంది వచ్చిన భోజనం పెట్టగలిగే కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఎవలేదంటారా చెప్పండి? దేవుడు ఎంతగా హెచ్చించాడండి మనల్ని. ఆమేన్, హల్లెలూయా. మన దగ్గర లేదని చెప్పకూడదు. 10 మంది వచ్చిన భోజనం పెట్టగలిగే కృప దేవుడు ఇచ్చాడు. ఉన్నదే అది కాయగూరలో లేకపోతే ఇంకోటో కానీ పెట్టగలిగే కృప మాత్రం దేవుడు ఇచ్చాడు. దానికి కారణం దరిద్రత నుండి ఐశ్వర్యవంతునిగా మార్చేది ఆయన కృప. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో శిష్యుల యొక్క మనసులను దృఢపరిచి చెబుతున్నాడు. శ్రమలు వస్తాయి, నిలబడండి. శ్రమలు అనుభవించే పరలోక రాజ్యం వెళ్ళాలి మనం. శోధనలు అనుభవించే పరలోక రాజ్యానికి వెళ్ళాలి మనం. చంపేశారు అనుకున్నారు వాళ్ళు. పౌలును రాళ్లతో కొట్టేసి చంపేసి చచ్చిపోయాడు అని తీసుకెళ్లి బయట ఊరు వెలుపులు పాడేశారు. కానీ దేవుని కృప ఆయన నిలవబెట్టి మళ్ళా కొంతమందిని ధైర్యపరిచి సువార్త ప్రకటించడానికి ప్రాణాన్ని తెప్పరలు చేసి నడిపించిన కృప. ఆమేన్. ఏమంటే ఆయన కృప లేకపోతే అసలు ఎవరు బ్రతకలేరండి. ఆయనకు వేరుగా ఉండి ఎవరు ఏమి చేయలేరండి. ఆయన ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్లిదండ్రులు లేని బిడ్డల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, దేవుడు మనతో లేకుండా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి ఉంటుంది. భర్తకు భార్య, భార్యకు భర్త తోడుగా లేకపోతే ఎటువంటి ఒంటరితనము అనుభవించాల్సి వస్తుందో, ప్రభు మనతో లేకపోతే అటువంటి ఒంటరితనాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఈ రోజు నేను మీకు ఏం చెప్తున్నాను అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, విశ్వాసమందు నిలకడగా ఉంటే దేవుడు దరిద్రత నుండి కూడా ధనవంతులుగా మార్చి ఐశ్వర్యవంతులుగా మార్చడానికి ఆయన కృప కలిగిన దేవుడు. అసలు దరిద్రత అంటే ఏంటి తెలుసండి? పేదరికం కాదు. మనము నిజ దేవుణ్ణి ఆరాధించకపోవడం, మనం కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి, మనం కలిగి ఉన్నటువంటి నిజ దేవుణ్ణి మనం ఆరాధించకపోవడమే దరిద్రత. మనం అనుకుంటాం పేదరికం, అన్నం లేదు, వస్త్రం లేదు, అదే పేదరికం అనుకుంటాం. అంతకంటే దారుణమైన వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు ప్రభు చెప్తున్న మాట, దరిద్రత అంటే నీవు నేను నమ్మి ఆశ్రయిస్తున్నటువంటి దేవుడు ఆయన ఆరాధించకపోవడం, అదే దరిద్రత. భక్తుడు అంటాడు, నేను ప్రార్థన చెయ్యకపోతే పాపం చేసిన వాడిని అవుతాను అంటాడు. దేవుని సన్నిధిలో మనం ఆరాధించకపోవడము, దానివల్ల వచ్చే దరిద్రత మరింత ఎక్కువ ఉంటుంది. అంటే ఆయన ఆరాధించకపోతే దరిద్రత వచ్చేస్తుందండి అని కాదు నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఆధ్యాత్మికమైనటువంటి దరిద్రత
రాకూడదు. మనకి నిత్యము మనము ఆయనను ఆరాధించే వారుగా మారాలి, ఆయనను స్తుతించే వారుగా మారాలి, శ్రమలో స్తుతించే వారుగా మారాలి, సంతోషంలో స్తుతించే వారుగా మారాలి. హల్లెలూయా. కృంగిన సమయంలో స్తుతించే వారుగా మారాలి. మొదటి మాటగా నేను చెప్తున్న, విశ్వాసమందు నిలకడ కలిగిన వారిగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. నమ్మకం లేకపోతే అసలు దేనిని జయించలేం. మనం రోగాన్ని కూడా జయించలేం. మెడిసిన్ వేసుకుంటున్నాం, మెడిసిన్ వేసుకుంటున్నాను కానండి దీనివల్ల నాకు స్వస్థత వస్తుంది అంటారా? అనుమానంతో మెడిసిన్ వేసుకుంటే స్వస్థత ఎక్కడ వస్తుంది? నేను ఆదివారం మానకుండా చర్చికి వెళ్తున్నాను కానండి నాకు ప్రయోజనం ఏమీ లేదు. నమ్మకం లేకుండా ప్రయోజనం ఎక్కడ వస్తుంది? హల్లెలూయా. ఉపవాస కూటాల్లో నేను ఉపవాసాలతో అంగలారుస్తున్నాను కానీ దానివల్ల నాకు ప్రయోజనం లేదండి. నమ్మకం లేనిదే ప్రయోజనం ఎక్కడ ఉంటుంది? నమ్మకము దేనినైనా జయించడానికి వీలు కలుగుతాం. మనం ప్రార్థన చేసినా జవాబు వస్తుందని నమ్మాలి. మనం ప్రభు సన్నిధికి వచ్చి మనం స్తుతిస్తున్న స్తుతి ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా చేరుతుంది. తప్పకుండా ఆయన దాన్ని ఆగ్రహిస్తాడు, నాకు కృపణిస్తాడు అని నమ్మి ఆరాధించడం, అది ఆరాధించడం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, దావీదు గారు అంటున్నారు, నేనైతే దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మీరు ఎవరి యందు నమ్మిక ఉంచి ఉన్నారో ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని నమ్మారు? మీరు కష్టాన్ని నమ్మారా? అపవాదిని నమ్మారా? లోక ఆచారాలు, బంధకాలు వాటి వైపే మీ దృష్టి ఉండి అక్కడే ఆ వాటినే నమ్ముతూ కూర్చుంటున్నారా? ఈరోజు బయటికి రండి, దావీదు లాగా నిర్ణయం తీసుకోండి, దావీదు లాంటి నిర్ణయం తీసుకోండి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ రాయబడుతుంది, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యము వలన ధనవంతుని కావాలనని, మనము ధనవంతులము కావాలని మన నిమిత్తము ఆయన దరిద్రుడు. వినండి, ఆయన ధనవంతుడు కానీ ధనాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆయన స్థానం సింహాసనం, దాన్ని విడిచిపెట్టి వచ్చాడు. తండ్రితో కూడా సమానుభావం గలవాడై ఉండాలి కానీ విడిచిపెట్టి వచ్చాడు. కారణాలు ఏంటో తెలుసా? మనల్ని ధనవంతులుగా చేయడానికి, మనల్ని ధనవంతులుగా చేయడానికి, మనల్ని ధనవంతులుగా చేయడానికి, మనం ధనవంతులం అవ్వాలని, మనం దరిద్రతలో ఉండకూడదని, మనం గొప్పవారం అవ్వాలని, మనం ఆస్తి గలవారం అవ్వాలని, మనం ఐశ్వర్యవంతులుగా మారాలని, ఆ ఐశ్వర్యవంతమైనటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని, ఆయన ధనవంతుడే గాని దరిద్రతను అనుభవించడానికి పశువుల శాలలో ఆయన జన్మ ఎంత భయంకరమైన పరిస్థితి అండి. హల్లెలూయా. సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టెలో ఆయనను పరుండబెట్టిరని రాయబడుతుంది. అటువంటి ఏమండి దరిద్రత అనుభవించాల్సిన పరిస్థితి ఎందుకు ఆయనకు? ఆయన ధనవంతుడు, ఆయన రాజు, ఆయన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ప్రపంచానికి ఆయన ఒక్కడే ఏకైక దేవుడు, ఆయన సృష్టికర్త. కానీ ఆయనకే చోట్లేదు భూమి మీద. ఎందుకు తెలుసా? మనలను ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి. ఇక్కడ రాయబడిన మాట అదే, ఇక్కడ రాయబడిన మాట అదే అండి. మీ నిమిత్తము దరిద్రుడాయను. అమ్మా,
మీ కొరకు నా కొరకు ఆయన దరిద్రత అనుభవించాడమ్మా. కొంతమంది సాక్ష్యాలు ఉంటాయి, ఎలా చెప్తారో తెలుసా? నేను కొంచెం డబ్బు ఉన్నవాడిని చేసుకుంటే ఇటువంటి దరిద్రత లేకపోతే ఇంకో ఇలాంటి వాడిని కట్టుకున్నందుకే నాకు ఈ దరిద్రత. ఇగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే కొంచెం ఆస్తి పరుగులు చేసుకుంటే నా వల్ల ఏమీ లేదు, పోనీ వాళ్ళ వల్ల అన్నా వచ్చు నాకు ఎంతో కొంత సహాయం, ఇదో దరిద్రత ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఎందుకు పుట్టలేదు నాకు, నేను ఎందుకు ఇటువంటి దీనస్థితిలో పూర్వపాకలో పుట్టాల్సి వచ్చింది, అదొక ఆలోచన కొంతమందికి. అమ్మా, మీరందరూ మనమందరము ధనవంతులమే. మీరు అవునన్నా కాదన్నా ధనవంతులే. కారణం ఏంటంటే రాజు ధనవంతుడైతే రాజు బిడ్డలు కూడా ధనవంతులు అవుతారు. ఆమేన్. మొన్న మా అబ్బాయి అన్నాడు, డాడీ మీ కారు అన్నాడు. ఏంటంట, డాడీ మీ కారు అదిగో అంటున్నాడు. అక్కడ జ్యోతి గారు ఒక ఆయన ఉంటాడు, ఆయన అన్నారు, మరి మీ కారు ఏది, మీ నాన్న నీ కారు కాదా అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పెట్టారు. అవును, మరి తండ్రి కలిగి ఉన్న దాన్ని కొడుకు అనుభవించడానికి అవదా? ఆయనకి జ్ఞానం వచ్చిన తర్వాత ఆయన సంపాదించుకుంది వేరే, కానీ తప్పకుండా వారి యొక్క బిడ్డలు వారికి ఆ ఆస్తికి సంబంధించిన వారు అవుతారు కదా. హల్లెలూయా. మరి అప్పుడు మన నిమిత్తం దరిద్రుడిగా వచ్చిన ఆయన ధనవంతుడే. కారణం మనం ధనవంతులం అవ్వాలని, ఆయనతో పాటు కూర్చోండబెట్టాలని. అప్పుడు మనకి ఎంత సంతోషం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడుతుందో తెలుసా? మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురా. తెలుసా మీకు అసలు ఆయన కృప ఏంటో? అయ్యా అమ్మా, ఆయన కృప ఏంటో తెలుసా మీకు? ఆయన కృప ఏంటో తెలుసా మీకు? ఆయన కృప అసలు మీరు అనుభవించారా? అవును, అనుభవిస్తూనే ఉన్నాం. ఆయన ఇచ్చిన గాలి అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చిన నీళ్లు అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చిన ఊపిరి అనుభవిస్తూ ఉన్నాం, ప్రాణం. ఆయన ఇచ్చినటువంటి లోకంలో ఆయన మన కొరకు ఇచ్చిన సమస్తాన్ని, సృష్టిని ఆధిపత్యముగా మనం అనుభవిస్తున్నాము. భక్తులు పితరులతో దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నువ్వు వెళ్ళి దేశము, నేను చూపించే దేశము నువ్వు ఎంతవరకు స్వాధీనపరచుకు, ఇదంతా నీదే. గొప్ప ఆశీర్వాదం. కొన్ని చోట్ల మనం అంటా ఉంటాం ఆక్రమణ స్థలాలు అని. వాళ్ళు ఆక్రమించేసుకుంటారు కొన్ని స్థలాలు. ఇంకా సంవత్సరాలు పొడుగున వాళ్ళు ఉంటారు, తర్వాత దాని మీద కాగితాలు సంపాదించుకుని ఇంకా వాళ్ళే సెటిల్ అయిపోతారు. దాని మీద ఇంకొకరు ఎవరో రారు. కొన్ని ఏరియాల్లో ఏజెన్సీ ఇక్కడ కూడా ఉండొచ్చేమో తెలీదు. మరొక వ్యక్తి ఇంకా రావడానికి అవ్వదు అక్కడికి. ఒకసారి నేను ఏలేశ్వరం దగ్గరికి అక్కడికి పెళ్లికి వెళ్ళాను. గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు అయితే తక్కువగా ఉన్నాయి. ఆ కొండల దగ్గర కొండలు సరి చేసుకుని వాళ్ళే కట్టేసుకున్న ఇల్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అడిగినప్పుడు ఎవరిస్తారండి ఇక్కడ, ఎవడిష్టం ఆడిది రావడం, ఆడు పెట్టుకోవడం, అక్కడ స్థలంలో వాళ్ళు కట్టుకోవడం, వాళ్ళు ఉండడం. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు. అక్కడ దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అదే ఆయన కృప. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం కూడా చూడండి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12, 13, 14. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసితిని గనుక
కనికరించబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎటువంటి జీవితాన్ని అనుభవించాడో చెప్తున్నాడు. అతను సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే క్రైస్తవులు హింసించాడు, క్రైస్తవులు దూషించాడు, హాని చేశాడు, కొరడాలతో కొట్టాడు, గుర్రాలతో తొక్కించాడు, ఊచకోత కోశాడు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు చేసినటువంటి ఆ సౌలు యేసుక్రీస్తు ఆయన బలపరిచి అతని ప్రేమను పంచిపెట్టి కృపను పంచిపెట్టి సౌలును పౌలుగా మార్చి అత్యధికంగా ఆశీర్వదించాడు. అక్కడ ఏమన్నాడంటే మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎందుకు అంటున్నాడు ఆ మాట? తెలియక నేను తప్పులు చేశాను, తెలియక నేను అవిశ్వాసంలో బ్రతికాను, తెలియక నేను చేశాను కాబట్టి దేవుడు నన్ను కనికరించాడు. ఆమేన్. తెలియక చేసిన తప్పును ప్రభు కనికరిస్తాడు తప్పకుండా. కానీ తెలిసి చేసిన పాపాన్ని మాత్రం ఆయన క్షమించడం. కారణం ఏంటంటే మనకు తెలుసు దానివల్ల పాపము, అది పాపము, అది కీడు, అది మనకు మన కుటుంబానికి ప్రమాదం అని తెలుసు. తెలిసి కూడా ప్రమాదంలో మనం నిలబడ్డాము అంటే దాని అర్థం లెక్కలేని తనమని. అప్పుడు దేవుడు వాటిని క్షమించాడు. కానీ అసలు దాని మీద అవగాహన లేదు, సరైన అవగాహన లేదు. దేవుడు మనల్ని అని మనం ఆలోచన చేసినాం. మనం తప్పు చేయకూడదు, తెలిసి చేయకూడదు. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడు, తెలియక చేయుట వలన నా దేవుని యొక్క ప్రేమను కృపను పొందుకున్నాను. పౌలు ఏమంటున్నాడు? తెలియక నేను చేసిన తప్పిదాల వలన నా దేవుని కృప పొందుకుని కృతజ్ఞత కలిగి ఉన్నాను ఆయనకి. తెలియక ఏం చేశాడట? హాని చేశాడట, దూషించాడట. అమ్మా, మనము తెలిసి పాపములో పడద్దు. దరిద్రత నుండి ధనవంతులుగా చేయటానికి, దరిద్రత నుండి ఐశ్వర్యవంతమైన కృపలోనికి మనల్ని తీసుకెళ్ళాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరలా మనం దరిద్రులుగా అవ్వకూడదు, మనం ఇంకా దరిద్రతను అనుభవించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పెంట కుప్పల నుండి బీదలను పైకెత్తేవాడు. బైబిల్ గ్రంథంలోనే కాదు, ఈ లోకంలో కూడా మన కళ ఎదుట తిరుగుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు వారు దరిద్రతను అనుభవించిన వాళ్ళే. ఎక్కడన్నా కొద్ది ముద్ద దొరికితే బాగుంది తిని తృప్తి పొందుదాం అనుకున్న వాళ్ళే. ప్రధానులయ్యారు, మంత్రులయ్యారు, అధికారులయ్యారు, గొప్ప గొప్ప దైవజనులయ్యారు, గొప్ప గొప్ప ఏమండి డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగస్తులయ్యారు. ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళే. కారణం ఏంటో తెలుసా? ఇదిగో దేవుని కృప దరిద్రుణ్ణి ఐశ్వర్యవంతునిగా మార్చగలిగిన కృప నా దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ప్రారంభంలో చెప్పాను నేను, ఆయనను నమ్మిన వారు, ఆయనను విశ్వసించిన వారు ఏ దరిద్రతలో ఉన్నా, కృంగిపోయి ఉన్నా, శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, ఎక్కడున్నా సరే ప్రభువు ఐశ్వర్యవంతులుగా లేపుతాడు. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన తరువాత నా దేవుడు సువర్ణంగా మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సువర్ణంగా మార్చేస్తాడు ఆయన. నీ జీవితం సువర్ణంగా మార్చడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. నా దేవుడు, హల్లెలూయా, నా దేవుడు ఉదయకాల సమయంలో నీతో నాతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? అమ్మా, నువ్వు దరిద్రతను అనుభవించొద్దు, ఐశ్వర్యవంతమైన కృపను పొందుకో.
హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నన్ను చూడట్లేదు, పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. ఐశ్వర్యవంతమైన కృపను పొందుకో. నేను ఒంటరిగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావా? ఐశ్వర్యవంతమైన కృపను దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకో. రెండో తిమోతి పత్రికలో చక్కని మాట 2:1 క్రీస్తు యేసు కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసు కృప తప్ప మనల్ని బలవంతులుగా చేసేదేమీ లేదు. మనల్ని బట్టి మనం బలం పొందలేము. మనం వాడుతున్న మందులు మనకు బలాన్ని ఇవ్వవు. మనం తింటున్న ఆహారం మనకు బలాన్ని ఇవ్వవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఏది కల్తీ లేని ఆహారంగా ఉందో చెప్పండి మాట. కనీసం యాపిల్ కూడా కల్తీతోనే వస్తా ఉంది. చికెన్ కల్తీగానే వస్తుంది. పాలు, పెరుగు. ఆఖరికి ఉదయకాలం మన హోటల్లో తినే ఇడ్లీ బజ్జీ ఎంత ఇష్టంగా అది కూడా కల్తీ. ఒరిజినల్ పిండి వాడేవాళ్ళు ఎవరున్నారు? అన్ని కల్తీయే. వాటి వల్ల మనకు ఆరోగ్యం లేదు. ప్రభు అంటున్నాడు, నా కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. హల్లెలూయా. నా కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? దేవుని కృపే మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసింది. దేవుని కృపే ఉన్నతమైన వారిగా చేసింది. శ్రమలలో నుండి తీసుకుని వచ్చింది ఆయన కృపే. సముద్రంలో అల్లకొల్లోలం అయిపోతున్న సమయంలో, కలవరాల మధ్యలో ఉన్న సమయంలో యేసు ప్రభువే వారి మనసులను నిమ్మలపరిచి నడిపించాడు. అది ఆయన కృప. ఈరోజు నీవు నేను సజీవులుగా ఉన్నాం. అది ఆయన కృప. ఆయన కృప. ఒక్కసారి ఆయన కృపను బట్టి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చేద్దాం, స్తోత్రాలు చేద్దాం. నువ్వు నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు స్తోత్రం. నీవు నాకు ఇచ్చిన ఆయుష్ కొరకు స్తోత్రం. నీవు నాకు ఇచ్చిన కుటుంబం కొరకు స్తోత్రం. నీవు నాకు ఇచ్చిన వస్త్రములు బట్టి నీకు స్తోత్రం. నీవు నాకు ఇచ్చిన ఆహారమును బట్టి నీకు స్తోత్రం. నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రం. నీవు నాకు ఇచ్చిన బలాన్ని బట్టి స్తోత్రం. నీవు నాకు ఇచ్చిన ప్రతి విధమైన శక్తిని బట్టి స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. కృపా, కృపా, నీ కృపా, కృపా. ఆయన కృప కొరకు చప్పట్లు కొడదాం. కృపా, కృపా, నీ కృపా, కృపా. కృపను గూర్చి, న్యాయము గూర్చి నేను పాడెదను. నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా, కృపా, నీ బిగ్గరగా కృప కొరకు. కృపా, కృపా, నీ కృపా, కృపా. బిగ్గరగా చప్పట్లు. కృపా, కృపా, నీ కృపా. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ
అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటి నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలో నా కృపా బిగ్గరగా నివసింపజేసి నందునా, ఇవిగో మా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా, ఇదిగో మా స్తుతుల కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను నిలిచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము పాడాలి, రాజవంశము యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలో నా కృపా. దేవుని కృపను పొందుకుందాం, దేవుని కృపను పొందుకుందాం. ఇదిగో మా స్తుతుల పొందుకో దేవుని కృప. ఇదిగో మా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా 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 కృపా. దేవుని కృపను పొందుకో, దేవుని కృపను పొందుకో. హల్లెలూయా. రెండో మాట ఏంటో తెలుసా అండి? చంచల మనస్సును స్థిరపరిచేది దేవుని కృప. హల్లెలూయా. ఈ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. రెండవది ఏంటో తెలుసా అండి? ఆయన కృప చంచల మనస్సుతో ఉన్న దానిని స్థిరముగా ఒకే మనస్సు కలిగి ఉండడానికి సహాయపడేది ఆయన కృప. కొంతమందికి రెండు 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 నాలుకలు ఉంటాయి. చెక్ చేసుకుంటున్నారండి మీరు? హల్లెలూయా. చూడండి, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. అలాగుననే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లభమునపేక్షించు వారినై ఉండక, విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొను వారై ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా ఉండకూడదని చెప్తున్నాడంటే, ద్విమనస్కులను. మీరు కింద ఫుట్ నోట్లో చూడండి, 2 నాలుకలు గలవారు అని రాశాడు. అంతేనమ్మా? కింద ఫుట్ నోట్లో ఏం రాశాడు? ద్విమనస్కులు అంటే 2 నాలుకలు కలిగిన వారట. చంచల మనసు. 5 నిమిషాల్లో 10 మాటలు వస్తాయి, ఒక్క మాట మాట్లాడరు. 5 నిమిషాల్లో లేదా 1 నిమిషంలో 10 మాటలు మాట్లాడతారు. అన్నాను అన్నది అనలేదంటారు, అనలేనిది అన్నానంటారు, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సృష్టిస్తారు. 2 నాలుకలు కలిగిన వాళ్ళు. నాయకత్వం కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా
ఇంటిలో నాయకుడు ఎవరు? యజమాని. మన ఇంటికి నాయకుడు ఎవరు? యజమాని. నాయకురాలు ఎవరంటే యజమానురాలు. మనము డిసైడ్ చేయవలసింది ఏదైనా డిసైడ్ చేయవలసి వచ్చినప్పుడు డిసైడ్ చేసేసిన తర్వాత మంచి చెడు ఖచ్చితంగా దాంట్లో నిలబడి ఉండాలి. వెంటనే మాట మార్చేసి వెంటనే పరిస్థితులు మార్చి వెంటనే అలా చేసి చంచల మనసును స్థిరపరిచే దేవుని కృప. ఒకవేళ ఇక్కడ ఉన్నారని అంటలేదు, కానీ ఒకవేళ అటువంటి రెండు మనస్సులు, రెండు నాలుకలు కలిగి, ద్వంద్వ మనస్సులు కలిగి, ఆలోచనలు కలిగి, చంచల మనసు కలిగి ద్విమనస్కులుగా ఉంటే గనక దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. ఒకే మాట మాట్లాడదుము గాక. హల్లెలూయా. చూడండి, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2:2 ఉంటది. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు మన ప్రభు అయిన యేసు రాకడ, క్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎలా ఉండకూడదండి? మీరు త్వరపడి చంచల మనస్కులు కాకూడదు. త్వరపడి రెండు మాటలు మాట్లాడొద్దు. హల్లెలూయా. మనం ఏం చేయకూడదండి? తొందరపడి రెండు మాటలు మాట్లాడేయకూడదు. సర్వసాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తిలో ఇది ఉంటది. మాట అనేడు, మరలా మాట వెనక్కి తీసుకో. ఇక్కడ ఏమి రాయబడుతుందనంటే, త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు నేను మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను అన్నాడు పౌలు. తొందరపడి చంచల మనసు కలిగి ఉండొద్దు. ఒకవేళ అలా కలిగి ఉంటే దేవుని కృప మనకు సహాయపడును గాక. చంచల మనస్కును దేవుడు మనల్ని స్థిరపరిచే కృప మనం పొందుకోవడానికి సహాయం చేయును గాక. తొందరపడి నిర్ణయాలు మనం ఎప్పుడు, ఏ క్షణమందు కుటుంబంలో గాని, సంఘములో గాని, మనకు వ్యక్తిగతంగా గాని త్వరపడిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. 30వ కీర్తన 6-7 వచనాలు చూస్తే, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమును అనుకొంటిని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. అమ్మా, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. క్షేమకాలమును అనుకుంటున్నాడంట, నేను ఎన్నడూ కదల్చబడను అనుకుంటున్నాడు. ఎప్పుడండి? చెప్పాలి, ముగించేస్తాను. ఎప్పుడండి? క్షేమంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని రూట్ల నుండి ధనం వస్తున్నప్పుడు, అన్ని రూట్ల నుండి సహాయాలు ఆ వ్యక్తికి వస్తున్నప్పుడు, అన్ని మార్గాల గుండా దుఃఖము లేకుండా హ్యాపీగా బ్రతుకుతున్నప్పుడు ఏమండి, చాలా బాగుంది అనుకున్నాడట. 7వ వచనంలో ఉంటది, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. ఇది కూడా బానే ఉంది, కానీ ఇంకొక మాట ఉంది అక్కడ, నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. ఆయన మనకు కనబడకుండా ముఖమును దాచిపెడితే మనకు కలత, మనకు బాధ. ఈశన్న గారు పాట రాసుకున్నారు, ఏమనో తెలుసా? నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే. దేవుడు కనిపించకపోతే ఒక క్షణం ఒక యుగంగా మారిపోయిందంట. అలా రాసుకున్నాడు ఆయన. ఆ పాట ప్రపంచమంతా కూడా ప్రతి సంఘం పాడుకుంటుంది. ఇంకా చాలా ఉంటాయి ఆ చరణాలు. నీవు కనిపించని రోజున నీ సన్నిధి నాకు
పచ్చిక బయలాయనే అంటాడు. ఆమేన్. ఇంకొక చరణంలో ఏముంటుందో తెలుసా? నీవు మాట్లాడని రోజున. ఆ పాట ఉందా ఎవరి దగ్గర? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మాట్లాడకపోతే నా స్థితి ఏమయ్యేదో తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, కీర్తనకాడు అదే అంటున్నాడు. కీర్తనకాడు అదే అంటున్నాడు. దావీదు గారు ఏమన్నారంటే, నీ ముఖమును నీవు దాచుకుంటే నేను కలత చెందుతాను. ఎందుకంటే ఆయన ముఖాన్ని ఆయన దాచిపెట్టుకుంటే మనకు కలత. కారణం ఏంటో తెలుసా అండి? ఆయన ముఖాన్ని దాచిపెట్టుకుంటే ఎలా? చెప్పమ్మా, రెండో చరణం ఏంటి? ఒకసారి పాఠ్యం. చాలా అద్భుతమైనటువంటి చరణాలు అవి, చాలా అద్భుతమైన చరణాలు. పాడదామా? నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే. నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండేనే. యుగ యుగాల తలపు మది నిండేనే. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దూర కరువాయేనే. ఆయన మాట్లాడని రోజునటండి కన్నులకు నిద్ర కరువాయింది. నిద్ర రాలేదట. ఎవరు మాట్లాడని రోజులో? హల్లెలూయా. ఎవరు మాట్లాడని రోజులో? దేవుడు తనతో మాట్లాడిన రోజునటండి ఆయన కన్నులకు నిద్ర కరువైపోయిందట. ఎంత గొప్ప అనుభవంతో ఆయన రాసుకున్న పాట ఇది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. డ్రమ్ములు లేకుండా పాడదామా ఈ పాట? ఈ లాక్ అయిపోయింది. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దూర కరువాయేనే. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దూర కరువాయేనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీ సన్నిధి పచ్చిక బయలాయనే. ఆయన పెదవిప్పిన రోజున ఆయన సన్నిధి పచ్చిక బయలుగా మారిందట. ఆయన మాట్లాడినటువంటి రోజున నిదుర కరువైంది, కరువైపోయింది, నిద్ర రాలేదు అంట. నువ్వు కనిపించని రోజున నాకు ఒక క్షణం యుగంగా మారిపోయింది, కానీ నువ్వు నడిపించిన రోజున యుగ యుగాల తలపు నా మది నిండింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట కీర్తనకారుడైన దావీదు అంటాడు, నీవు గనక ముఖం చాటేస్తే నేనేమైపోతాను నాకు తెలియదు. కాబట్టి నేను బాగున్నాను అనుకున్న రోజున, నేను బాగున్నాను, బాగానే ఉన్నాను, హ్యాపీగా ఉంది అని కాదు. ఆయన విడిచిపెట్టిన రోజున విడిచిపెట్టేసాడని కాదు. ప్రతి క్షణం చంచల మనస్సు, స్థిరపడిన కృప దేవుడు మనకిచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప మనకిచ్చును గాక. చివరిగా ఇంకొక మాటను చదివి ప్రార్థన చేస్తాను. యూదా పుస్తకంలో 12-13 వచనాలు. అయ్యో వారికి శ్రమ, వారి కయ్యను నడిచిన మార్గం నడిచారు, బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతురంగా పరిగెత్తారు, కోరావు చేసినట్టు తిరస్కారం చేసి నశించారు. వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయించు, తమను తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందులలో దొంగ మిట్టలుగా
ఉన్నారు. వీరి గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్మల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెగిలింపబడిన చెట్లుగాను, తమ అవమానము నురుగు వెళ్ళగలకు వారే సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరం భద్రం చేయబడింది అంటాడు. ఎవరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడిందో తెలుసామా? బిలాము నడిచిన త్రోవలో నడిచిన వారికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బహుమానం పొందాలని తప్పుడు త్రోవలో పరిగెత్తుకెళ్ళాడు. అలాగ మనం ఎప్పుడు కూడా చంచల మనసుతో మనము వివిధ రకాలైనటువంటి మనసులు కలిగిన వారుగా మనం ఎక్కడికి పరిగెత్తదో చంచల మనసును స్థిరపరిచే కృపను పొందుకుందాం. హల్లెలూయా. చివరిగా ఇంకొక మాట ఉంటది, త్యాగపు జీవితానికి నాంది పలికేదే దేవుని కృప. 3 విషయాలు. హల్లెలూయా. 1, దరిద్రుని ఐశ్వర్యవంతునిగా మార్చేదే దేవుని కృప. 2, చంచల మనసును స్థిరపరిచేదే దేవుని కృప. 3వది, త్యాగపు జీవితానికి నాంది పలికేదే దేవుని కృప. అట్టి కృప దేవుని సంగమా మనం పొందుదుము గాక, కృపలో వర్ధిల్లుదుము గాక. ఆయన ముఖము చాటేసుకుని ఉండేటట్లుగా కాకుండా నిరంతరం ఆయన మనలను చూచునుగాక, దృష్టించునుగాక, ఆయనలో మనము ఉందుముగాక. కృప పొందుకోండి. మోకరించండి, ప్రభు బలను సమీపిద్దాం. అందరూ మోకరించి విత్తబడిన వాక్యం హృదయాల్లో ఫలించినట్లు మంచి నేలను పడిన విత్తనము వలె అది ఫలించినట్లు, ఫలభరితమైన జీవితాన్ని కలుగున్నట్లుగా మనం